హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్రహ్మంగారి కాలజ్ఞానం విభాగాలుగా వివరించి తెలియజేస్తున్నాను. ఇప్పుడు తెలియజేయబోయే విభాగం 5వ విభాగం. మొదటి విభాగాలన్నీ కూడా ఆల్రెడీ నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నాను. పార్ట్ 5 పుష్పగిరి పండితులకు జ్ఞానబోధ. కాలజ్ఞానబోధ. పుష్పగిరి అగ్రహారంలో పండితుల ముందు బండి ఎక్కి వీరబ్రహ్మం పోతుండగా వారు అహంభావంతో బండి దిగి శరణు వేడమంటారు. వీరబ్రహ్మం బండి దిగి వారిని బ్రహ్మం పరబ్రహ్మం అంటే తెలుపమని, సంధ్య వార్చినంత మాత్రాన, పంచాంగం తెలుసుకున్నంత మాత్రాన బ్రహ్మం తెలియదని, చదివినా చదవకున్నా బ్రహ్మం పరబ్రహ్మం తెలుసుకోవచ్చని వివరిస్తాడు. ఆ తరువాత వారికి కాలజ్ఞాన విశేషాలు చెప్తాడు. నేను కలియుగం 5000 సంవత్సరంలో వీరభోగ వసంతరాయలుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణ భాగంలో ధూమకేతువని నక్షత్రం ఉదయించి అందరికీ కనపడుతుంది. క్రోధినామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో నేను అవతరించే సమయంలో దక్షిణాన ఒక నక్షత్రం పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి. 4 వర్ణాలు మద్యపానంతో భ్రష్టులవుతారు. వేదములు అంత్యజాతుల పాలవుతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్తుల పంచన చేరుతారు. విప్రులు విధవ వివాహాలు చేస్తారు. స్వవృత్తి ధర్మాలు మాని ఇతరులకు బానిస వృత్తి చేస్తారు. బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంట భూములు అమ్ముకుంటారు. నేను వచ్చేసరికి వారికి తిండి గుడ్డ కరువు అవుతాయి. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంతరాయలుగా ఉద్భవిస్తాను. 4 మూరల ఖడ్గం చేతపట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడి ధనం అంతా పుణ్యాత్ములైన వారికి దానం చేస్తాను. నేను భూమి మీదకు ఎలా వస్తానో మరి ఒకసారి చెప్తాను వినండి. కేదారి వనంలో నిరాహారినై జపము చేస్తాను. 3 వరాలు పొంది అక్కడి నుండి విక్రమనామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకొని తపస్సు చేసి అక్కడ మహామునులను మహర్షులను దర్శనం చేసుకుంటాను. అటు నుండి బయలుదేరి శ్రీశైలం మల్లికార్జుని సేవించి దత్తాత్రేయుని దర్శనం చేసుకుంటాను. మహానందిలో 2 రోజులుండి అక్కడి నుండి శ్రావణశుద్ధ పౌర్ణమి నాటికి నారాయణపురం చేరుకొని అక్కడ కొంతకాలం నివసిస్తాను. నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమదాంధులు అజ్ఞానులై కొట్టుకు చస్తారు. నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగలకొడతారు. కాశీ దేశంలో కలహాలు చెలరేగుతాయి. నేను వచ్చేసరికి విధవ వివాహాలు జరగడం మామూలైపోతుంది. వావి వరుసలు లేకుండా వివాహాలు జరుగుతాయి. కులగోత్రాలు నీతి జాతి లేని పెళ్ళిళ్ళు జరుగుతాయి. పార్వతీ అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు. అరణ్యంలోనూ భూమిలోనూ ధనం ఉండెను. నేను భూమిపై పెక్కు దుష్టాంతాలు పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమిపై మంటలు పుడతాయి. 4 సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. 120 తిరుపతులు పాడయ్యెను. నా రాకకు ముందు అనేక చిత్రములు జరిగెను. శృంగేరి పుష్పగిరి పీఠములు పంచాననం వారి పాలవుతాయి. ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది. హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి. అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి
జాజి పూలు పూస్తాయి. నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది. వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి కొలువుపాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలం తరువాత సూర్యనంది చేరుకుంటాను. శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4999 సంవత్సరాలకు కలిరూపం కొంత నాశనమవుతుంది. శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ గణగణమని గంటల మోత వినపడుతుంది. భ్రమరాంబ దేవాలయంలో ఒక ముసలి 7 రోజులుండి అదృశ్యం అవుతుంది. భ్రమరాంబ మెడలోని మంగళసూత్రాలు తెగి పడిపోతాయి. ఆమె కంట నీరు కారుతుంది. పాలిండ్ల నుండి పాలు కారుతాయి. కందనూరి గోపాలుని గుడి ముందు చింత చెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయంలో 2 పాములు తిరుగుతాయి. వాటిలో పెద్ద పాము శిఖరాన 3 రోజులుండి అదృశ్యమవుతుంది. సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలు పూచి కాయలు కాచి పండ్లు పండి వెనువెంటనే మాయమవుతుంది. సిరువెల్ల నరసింహునిదుట గంగిరావి చెట్టు మొలుస్తుంది. బహుధాన్య నామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తాయి. బసవన్న రంకె వేస్తాడు. తిరువళ్ళూరు వీరరాఘస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపిస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమట పడుతుంది. కంటనీరు పాలిండ్ల పాలు కారుతాయి. శాలివాహన శకం 1541న ధూమకేతు పుడుతుంది. 1555 నాటికి వివిధ దేశాలలో జననష్టం కలుగుతుంది. పెమ్మసాని తిమ్మన్న వంశం నిర్వంశమయ్యెను. ఉదయగిరి, నెల్లూరు రూపుమాసిపోయెను. గండికోట, గోలకొండ, ఆతలేని, కందనూరు పట్టణాలు నశించి తురకలు పారిపోతాయి. విజయపురం లాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించెను. స్త్రీల కంట నెత్తురు బిందువులు రాలుతాయి. వడగండ్ల వాన కురుస్తుంది. బాణవర్షం కురుస్తుంది. బావులు, చెరువులు, నదులు నీరు ఇంకినా జర్జేరు నీరు మాత్రం ఇంకిపోదు. ఇంతటితో ఈ విభాగం ముగిసింది. ధన్యవాదములు. బ్రహ్మంగారి కాలజ్ఞానం వివిధ విభాగాలుగా తెలియచేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.